ఒక హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, మీకోసం ఇవాళ చేసింగ్ రెయిన్బోస్ విత్ అస్ ఛానల్లో మీ శ్రావ్య మీకోసం తీసుకొచ్చింది ఎయిర్పోర్ట్. ఓల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. బెర్లిన్లో ఆల్మోస్ట్ 4 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇది టెంపుల్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్, షోనఫెల్డ్, ఈగల్ అండ్ బ్రాండన్బర్గ్. ఈ 4 ఉన్నాయన్నమాట. ఇది 2008లో దీన్ని స్టాప్ చేస్తారు యూజ్ చేయడం. బిఫోర్ దట్ ఏంటి అంటే వరల్డ్ వార్ 2లో ఒక ప్రముఖ పాత్ర పోషించిన ఎయిర్పోర్ట్ ఇది. లైక్ రెఫ్యూజీస్ని ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఇలాంటి పర్పస్ అన్ని చాలా చాలా వాటికి యూటిలైజ్ చేస్తారు. బట్ స్టిల్ దే అబాండెడ్ ఇట్ ఫ్రమ్ 2008 యాజ్ ఐ టోల్డ్ యూ. ఆఫ్టర్ దట్ ఇది ఆపరేషన్స్లో లేదు, ఓన్లీ విజిటర్స్ మాత్రం విజిట్ చేయొచ్చు అనమాట. ఇది చాలా పెద్దది. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ అబౌట్ ద స్క్వేర్ మీటర్స్ అనుకుంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే లైక్ బెర్లిన్ వాల్, ఆ వార్ జరిగినప్పుడు బెర్లిన్ వాల్ డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు అలాంటి టైంలో కూడా వన్ సైడ్ వాళ్ళు ఈ షోనఫెల్డ్ అండ్ టెంపుల్ ఆఫ్ని యూజ్ చేసుకున్నారు, అండ్ ఈగల్ ఎయిర్పోర్ట్ని అదర్ సైడ్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు అనమాట. అలా వాళ్ళు విభజించుకొని యూజ్ చేస్తారు. అండ్ నేను ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో మీకు నేను లైక్ ఆ ఓల్డ్ పిక్చర్స్ లైక్ హౌ పీపుల్ రెఫ్యూజీస్ లిఫ్ట్ చేశారు అండ్ హౌ ద ప్రమోటెడ్ దిస్ ఎయిర్పోర్ట్ అండ్ ఎలా స్ఫూర్తిని నింపి వాళ్ళని వాళ్ళు తీసుకెళ్లారు అనేవన్నీ ఒక హిస్టారికల్ మ్యూజియం లాగా ఉంది. సో యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్, కమింగ్ స్లైడ్. సో ప్రస్తుతానికైతే లాక్డ్. సో బిఫోర్ అయితే దే వర్ యూస్ టు అలౌ ఇన్ సైడ్ లైక్ ఎంటీ లైక్ వరల్డ్ వార్ జరిగినప్పుడు, బాంబింగ్ జరిగినప్పుడు ఎయిర్పోర్ట్ మీద అయితే పడలేదంట. ఓన్లీ వన్ ఆఫ్ సమ్వేర్ విండోస్ ఎక్కడో బ్రోక్ అయినాయంట. సో ఇట్ వాజ్ స్టిల్ చాలా ప్రొటెక్టివ్ బిల్డింగ్ అండ్ ఇన్నేళ్ళైనా చెక్కు చెదరలేదు. ఇప్పుడు స్టిల్ యూజ్ చేసుకోగలరు. మేబీ ఎందుకు యూజ్ చేయట్లేదో తెలియదు, బట్ స్టిల్ అంత దృఢంగా ఉంది చూస్తూ ఉంటే. అండ్ మనం ముందుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను నేను ఇప్పుడే. బట్ స్టిల్ ఇట్ వాజ్ సో బిగ్గర్ అండ్ ఓపెన్ స్పేస్ అంతా కావాల్సినంత ఉంది. అండ్ పార్క్లో అయితే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ విత్ బార్బెక్యూస్ అండ్ ఆల్. సో నౌ ఇట్ వాజ్ లైక్ ఓన్లీ ఫర్ విజిటింగ్ పర్పస్ అండ్ ఎంజాయింగ్ ద సమ్మర్ ఓవర్ హియర్. సో ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా చూసేసేయండి. వెల్కమ్ టు టెంపుల్ ఆఫ్ ఎయిర్పోర్ట్. నాతో పాటు మీరు చూసేయండి. టెంపుల్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఇది ఆల్మోస్ట్ 1923లో కట్టారు. అంటే నియర్లీ 100 years అనుకోండి. అండ్ జర్మనీకి ఇదేమి కొత్త ఏం కాదు. వీళ్ళు ఆల్రెడీ ఇలాంటి బిల్డింగ్స్ వీళ్ళ దగ్గర వందల కొద్దీ లక్షల కొద్దీ ఉన్నాయి. అంటే ఐ మీన్ అంత పాత బిల్డింగ్స్ అని నా ఉద్దేశం. లైక్ ఆల్మోస్ట్ 200 years ఓల్డ్ బిల్డింగ్స్ కూడా చాలా చక్కగా యూజబుల్గా బిల్డింగ్స్లో జనాలు దే ఆర్ లివింగ్ విత్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. మీకు అలాంటిది ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను అవి కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సెకండ్ థింగ్, దిస్ ఈస్ ద మ్యాప్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ఎయిర్పోర్ట్. సో ఇంత పెద్దదనమాట. మేము ట్రైన్ దిగి ఇక్కడికి రీచ్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ 1 kilometer పట్టింది. అండ్ ఇట్ షోస్ మీకు ఎలా ఉందని. ఫ్లూగ్ హాఫెన్ అంటే ఎయిర్పోర్ట్ అనమాట. సో అదే రాసింది జర్మనీలో అక్కడ. అండ్ ఈ ఎయిర్పోర్ట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మేజర్గా చెప్పుకోవాల్సిన విషయం బెర్లిన్ ఎయిర్ లిఫ్ట్ గురించి. బెర్లిన్ ఎయిర్ లిఫ్ట్ ఈ యుద్ధ సమయంలో ఇక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి పీపుల్ని లైక్ అరౌండ్ 1948 నుంచి 1949 ఆ టైంలో సో బోలెడ్ మందిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఎయిర్పోర్ట్ ఇది. ఆ యుద్ధ వాతావరణాన్ని చాలా దగ్గరగా చూసిన ఒక స్థలం అని చెప్పచ్చు. అండ్ ఆల్సో ఈ ఎయిర్పోర్ట్ని 2008లో క్లోజ్ చేశారు. మేబీ అందరికీ ఒక నమ్మకం ఉంటుంది కదా, పాజిటివిటీ ఉన్న దగ్గరే స్ప్రెడ్ చేయాలి అని. ఆ టైప్లోనే అలాగే ఇది వార్కి రన్ అయిందన్న రీజన్తోనో అలా దేనికోసమో మరి స్టాప్ చేశారు. అండ్ సమ్టైమ్స్ వన్ నీడెడ్ ఇది ఒక ఎమర్జెన్సీ రెఫ్యూజీ క్యాంప్గా కూడా వాడారు డ్యూరింగ్ September 2015 టైంలో. అండ్ యూ కెన్ సీ ఆల్ దిస్ హిస్టరీ ఇన్ ద వీకీ ఆర్ ఇన్ ద కమింగ్ స్లైడ్స్. మీకు ఇదంతా కనపడుతుంది.
అండ్ ఇది ఓపెన్ చేసింది మన ఈ ఎయిర్పోర్ట్ని అడాల్ఫ్ హిట్లర్. సో అందరికీ ఆయన బాగా తెలిసే ఉంటారు. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి ప్రజెంట్ కూడా బాగానే యూస్ చేస్తున్నారు ఇక్కడ. లైక్ ఇట్స్ బిగ్గెస్ట్ సమ్మర్ వెకేషన్ ఫర్ ద లోకల్ పీపుల్. ఇక్కడైతే పార్టీస్ చేసుకుంటారు, టెంపుల్ ఆఫర్ ఫెల్డ్ అంటారు. ఇక్కడ బిగ్గెస్ట్ పార్క్స్, ఈ ఓపెన్ స్పేస్ ఫ్రీ ఫర్ విజిటింగ్. వీళ్ళు బాగా విజిట్ చేస్తారు ఈ సమ్మర్లో. బార్బెక్యూ సెషన్స్, గాలిపటాలు ఎగరేయడం. బట్ ఇది కరోనా టైం కదా కొంచెం తక్కువ ఉన్నారు. బట్ స్టిల్ ఇక్కడ మంచిగా గాలి, ఎక్కువ ఎయిర్ ఉంటుంది, మంచి గాలి ఫ్లోటింగ్ ఉంటుంది. సో దానివల్ల మంచిగా మనం గాలిపటాలు కూడా ఎగరేస్తుంటారు. మంచి ఒక ఫన్ పాయింట్ అనమాట. అండ్ సన్ బర్న్ అది కామన్ ఇక్కడ అదర్ కంట్రీస్లో. సో జస్ట్ అలా మ్యాట్ వేసుకొని ప్రశాంతంగా ఎండకు అలా పడుకొని ఉంటారు. అండ్ వీళ్ళు వచ్చిన విజిటర్స్ అనమాట. షీ ఈజ్ ద గైడ్ చెప్తుంది. అండ్ ఎంట్రీ వచ్చి చాలా లిమిటెడ్ లోపలికి వెళ్ళడానికి. మాకు స్లాట్స్ దొరకలేదు లోపలికి వెళ్ళడానికి. అంటే రెగ్యులర్ ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది. లైక్ ఇంకా మన డెస్క్స్, మనం లగేజ్ ఇచ్చే డెస్క్స్ అండ్ రిసెప్షన్ యాజ్ యూజువల్ అంత స్ట్రక్చర్ లోపలే ఉంది. బట్ అలౌడ్ ఓన్లీ ద రెస్ట్రిక్టెడ్ పీపుల్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ కవర్ చేయలేకపోయాము. నెక్స్ట్ స్లాట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇఫ్ ఐ కెన్ గెట్ దట్ స్లాట్ నేను లోపలికి వెళ్ళి చూస్తాను. అండ్ సమ్ థింగ్స్ మనం డబ్బులున్నా చేయలేము, అలాంటివి చాలానే ఉన్నాయి జర్మనీలో. మన స్లాట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. తో వీఆర్ పేయింగ్ ఫర్ ఇట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకా కరోనా వల్ల దే ఆర్ రన్నింగ్ ఎ లిమిటెడ్ స్లాట్స్. సో ఓన్లీ లైక్ పర్ డే 1 hour 2 hour అలా రన్ అవుతున్నాయి. సో ఐ విల్ ఫైండ్ ఇట్ ఏ వే, లోపలికి వెళ్ళి ట్రై చేస్తా. నాకు కూడా చూడాలనే ఉంది, మీకు చూపించాలనే ఉంది. అండ్ ఒక గమ్మత్తైన విషయం ఏంటి అంటే, అంత బాంబింగ్ జరిగినప్పుడు కూడా ఈ ఎయిర్పోర్ట్కి ఎక్కడా పెద్దగా నష్టం కానీ లేదు, దెబ్బలు కానీ, చెప్పుకోదగ్గ బ్లాస్ట్ వల్ల బ్రోకెన్ అయిన థింగ్స్ కానీ ఏం లేవు. ఓన్లీ ఒకే ఒక్కటి తగిలింది. ఒక విండో మాత్రమే బ్రేక్ అయిందంట, గ్లాస్ విండో. సో అంత పెద్ద యుద్ధాన్ని కూడా తప్పించుకుందనే చెప్పచ్చు. స్టిల్ ఇందాక మీకు ముందు చెప్పినట్టు రెఫ్యూజీ క్యాంప్గా కూడా వాడుతున్నారు. అండ్ దీనికి పక్కనే ఒక చిన్న మ్యూజియం ఉంది. ఆ టైంలో జరిగిన థింగ్స్ అండ్ అప్పుడు క్లిక్ చేసిన పిక్చర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం కూడా ఆ మ్యూజియంలోకి వెళ్దాము. ఈ లోపల ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషన్ చూడండి, లైక్ దీని గురించి అనమాట. బట్ స్టిల్ దట్స్ ఇన్ జర్మన్. అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. సో లెట్స్ గో టు ద మ్యూజియం. సో దిస్ వే. ఎస్, ఇదే అనమాట. అండ్ ఇక్కడ చిన్న మ్యూజియం అండ్ రిసెప్షన్ లాగా ఉంది. సో యూ కెన్ ఆస్క్ యువర్ డీటెయిల్స్. మీకు స్లాట్ కావాలన్నా లేదు ఫర్దర్గా స్లాట్స్ ఎప్పుడు ఉన్నాయి, యూ కెన్ పుట్ అన్ ఎంక్వైరీ. దాని తర్వాత మీరు నెక్స్ట్ మనం లోపలికి వెళ్దాం. మీకు నేను కొన్ని ఓల్డ్ పిక్చర్స్, మేబీ కొంతమందికి ఇది బోరింగ్గా ఉంటుంది, హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ, మాకెందుకమ్మా ఇవన్నీ అని. సో ఎవరైతే హిస్టరీ గురించి ఇష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుద్ది. సో కొంచెం ఎవరికైతే బోరింగ్గా ఉందో ప్లీజ్ అడ్జస్ట్. మిగతా వాళ్ళ కోసం మనం ఈ వీడియో వాళ్ళకి కూడా చూపిద్దాం. బికాస్ చాలామంది అడుగుతున్నారు హిస్టరీ ఆఫ్ బెర్లిన్ చూపించండి, జర్మనీ చూపించండి, ఓన్లీ ఫన్ స్పాట్సే కాదు అని చెప్పి. సో దాంట్లో పాటుగా ఒక చిన్న ప్రయత్నం ఇది. మేబీ ప్రతి పిక్చర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ కొన్ని పిక్చర్స్లో మాత్రం మనకు క్లియర్గా హౌ దే స్ట్రగల్డ్ డ్యూరింగ్ దిస్ వార్ అండ్ ఎలాగా వీళ్ళు ఎలా దీని నుంచి బయటపడ్డారు, ఆ బెర్లిన్ వాల్, ఈ హిట్లర్ ఇష్యూస్, ఇలాంటివన్నీ మీకు చాలా పిక్చర్స్లో క్లియర్గా ఉంటుంది. అండ్ ఈవెన్ బెర్లిన్ వాల్ కూడా స్టిల్ కొంతవరకు అలానే ఉంది. అండ్ అక్కడ ప్రతి ఏరియాలో మీకు ఫొటోస్ ఉంటాయి. సో నేను అది కవర్ చేసినప్పుడు మీకు అది ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఐ థింక్ సమ్ వాట్ కంటెంట్ ఇంగ్లీష్లో కూడా ఉంది, మీరు చదవాలనుకుంటే యూ కెన్ రీడ్ దాట్.
అండ్ అప్పట్లో దీని స్ట్రక్చర్ ఇప్పటికీ అలానే ఉందనుకోండి. అప్పటి ఓల్డ్ పిక్చర్స్ అనమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఇన్ జర్మనీ, అది మనం చెప్పుకోవాలి ఇప్పుడు, వీళ్ళు పిక్చర్స్ని చాలా పర్ఫెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అండర్ గ్రౌండ్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, బిఫోర్ దట్ అక్కడ స్పాట్ ఎలా ఉంది అనే పిక్చర్ మీకు ఖచ్చితంగా ఆ స్టేషన్లో ఎక్కడో దగ్గర వాళ్ళు ఎక్కడో కనపడకుండా మూలేం కాదు, మంచి కనపడే ఒక ప్లేస్లోనే మీకు పెడతారు. దే ఆర్ ప్రైడ్ టు షో లైక్ హౌ దే డెవలప్డ్ దట్ ప్లేస్, ద సేమ్ థింగ్. సో ఇది కూడా అంతే, అప్పుడు అప్పుడు ఎలా జనాలు ఒక దగ్గర రీచ్ అయ్యారు, ఎలా దే ఆర్ డన్, ప్రతి పిక్చర్ ఉంటుంది. అండ్ హౌ ద సెలబ్రిటీస్ ఆర్ మోటివేటెడ్ దెమ్ టు టేక్ ద ఎయిర్ లిఫ్ట్, అండ్ వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ అవ్వమన్నారు, అవన్నీ ఉంటాయన్నమాట. ఏవియేషన్ అండ్ ప్రోపగండా, సో అలా ప్రతిదీ ఎవ్రీథింగ్ షోస్ దర్ హిస్టరీ అనమాట ఇక్కడ. ఎయిర్ లిఫ్ట్, దాని గురించే ఈ కథ అంతా. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. లుఫ్తాన్సా మీ ఈ పిక్చర్స్లో కూడా మీరు లుఫ్తాన్సాని చూడొచ్చు. అండ్ నౌ లుఫ్తాన్సా ఇస్ ప్రైడ్ ఆఫ్ జర్మనీ. కరోనా క్రైసిస్లో లుఫ్తాన్సా ఎయిర్వేస్ అన్నీ ఆగిపోయాయి కదా, అప్పుడు కూడా జర్మనీ గవర్నమెంట్ లుఫ్తాన్సాకి సపోర్ట్ ఇచ్చింది. Though it is a private sector, they feels like వీళ్ళ ప్రైడ్ని ప్రపంచానికి చాటి చెప్పే వాటిల్లో లుఫ్తాన్సా కూడా ఒకటి అనుకుంటారు. అండ్ దెర్ ఈస్ సమ్ డీల్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ లుఫ్తాన్సా, అండ్ 9 బిలియన్ యూరోస్, నమ్మగలరా, చాలా పెద్ద అమౌంట్, 9 బిలియన్ యూరోస్. సో ఇంత డబ్బుల్ని వాళ్ళు లుఫ్తాన్సాకి ఇచ్చారు ఈ కరోనా ఎయిడ్ కింద, వాళ్ళు మళ్ళీ రీగెయిన్ అయ్యి మార్కెట్లో రన్ అవ్వడానికి. అండ్ ఇదే కాదండి, కరోనా క్రైసిస్లో ఉన్న జర్మనీని మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్కి మొత్తం వాళ్ళు ఎయిడ్ ఇచ్చారు. వీఆర్ డివియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్. సో వీళ్ళంతా అప్పుడు ప్రముఖ పాత్ర పోషించిన క్యాండిడేట్స్ అనమాట, వాళ్ళ గురించి ఇదంతా. అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్ అబౌట్ ద కరోనా ఎయిడ్. అండ్ ఇదే కాకుండా అన్ని ప్రోడక్ట్స్ మీద ట్యాక్సులు తగ్గించారు. ఎప్పుడు ట్యాక్సులు పెరుగుతాయని వినడమే కానీ ఫస్ట్ టైం తగ్గించడం చూశాను. యూజువల్గా మేము ఒక 2 యూరోస్ కొనే వస్తువు 5 సెంట్స్ తగ్గింది, 3 సెంట్స్ తగ్గింది, అలా ప్రతి దాంట్లో ఒక పర్సంటేజ్ అయితే తగ్గింది. ఐ కెన్ సీ ద డిఫరెన్స్ వన్ బయింగ్ ద థింగ్స్. మెయిన్లీ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నిటి మీద తగ్గించారు, అండ్ హౌస్ రెంట్స్ మీద తగ్గించారు. అంటే టిల్ సెప్టెంబర్ వరకు రెంట్ తగ్గించమన్నారు, ఎవరైనా జాబ్స్ లూజ్ అయ్యున్నా, వర్క్ లేకున్నా, సో దట్ దే కెన్ రికవర్ అని. ఐ థింక్ దిస్ ఈస్ ద వే గవర్నమెంట్ అండర్స్టాండ్ దేర్ పీపుల్. నాకైతే నచ్చింది ఈ ప్రపోజల్, అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నా. బెర్లిన్లో బోలెడు హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి వీళ్ళ చరిత్ర చెప్పేవి. అందులో వన్ ఆఫ్ ది టెంపుల్ హాఫ్ అయితే, నెక్స్ట్ ఇది బెర్లిన్ వాల్. ఇది కూడా మంచి చెప్పుకోదగ్గ చరిత్రే. ఓకే, విల్ కవర్ సూన్. మీకు ఇంకేదైనా తెలిసి నాకు తెలియకుండా ఉంటే కామెంట్లో చెప్పండి. ఐఎమ్ హ్యాపీ టు ఎక్స్ప్లోర్ అండ్ షేర్ ఇట్ విత్ యూ.
అండ్ టెంపుల్ హాఫ్ అయితే విజిట్ చేయడం సమ్మర్ ఈజ్ ద బెస్ట్. అండ్ దిస్ ఈస్ ద ప్రాపగండా. వీళ్ళంతా సెలబ్రిటీస్ అనమాట. సో ఆ ఎయిర్ లిఫ్ట్ని ప్రోత్సహించడానికి వీళ్ళు ముందుగా ఆ ఫ్లైట్స్ని టేక్ చేసుకొని మిగతా వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు. సో వీళ్ళంతా అప్పటి తరం హీరోయిన్స్. అండ్ యాజ్ యూజువల్ మేము లోపలికి వెళ్ళాకైతే మాకు శానిటైజర్ ఇచ్చారు. కరోనా కదా, సో శానిటైజర్ ఈజ్ ఫ్రీ ఎవ్రీవేర్. మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ మాస్క్ లేనిదే అలౌ లేదు. అండ్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. మాస్క్ ఉంటేనే లోపలికి, ఈవెన్ ఇట్ ఈస్ అ మార్కెట్ ఆర్ హిస్టారికల్ ప్లేస్, వాట్ ఎవర్ మనం ఏది విజిట్ చేసినా మాస్క్ ఈజ్ కంపల్సరీ. శానిటైజర్ వాళ్ళు ఇస్తారు లోపలికి వెళ్ళాక. వన్స్ అగైన్ హిస్టరీ గురించి ఇంట్రెస్ట్ లేకుంటే డ్యామ్ షూర్గా మీకు బోర్ కొట్టి ఉంటుంది. లేదంటే యూ గోనా ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడి నుంచి మేము బ్యాక్ యార్డ్కి వెళ్ళాం, అంటే మేము బ్యాక్ సైడ్ వెళ్ళాం అనమాట. ఇదంతా ఫ్రంట్ వ్యూ విచ్ ఆల్ మీరు చూసింది. బ్యాక్ యార్డ్ అంతా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది. లైక్ చిన్న స్టాల్స్ యూ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. బట్ ఇవన్నీ ఎంటీగా ఉన్నాయి, ఎందుకంటే సేమ్ రీజన్ కరోనా. మేము జస్ట్ వాకబుల్ కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ ఎనీవే ఈ వీడియో షూట్ చేసింది ఈ మంత్ అయితే కాదు, ఐ థింక్ 2 months బ్యాక్ షూట్ చేశాను నేను ఆల్మోస్ట్. అప్పుడు లాక్డౌన్ లేకపోయినా బట్ ఫుడ్ని మాత్రం అలో చేయలేదు. అందుకోసమే ఫుడ్ స్టోర్స్ అన్నీ క్లోజ్ అయినాయి. అంటే అవుట్ సైడ్ ఫుడ్, ఐ మీన్ హోటల్స్, రెస్టారెంట్స్ అలాంటివన్నీ. అప్పటికి ఇంకా అలవెన్స్ ఇవ్వలేదు, పూర్తిగా అప్రూవల్స్ లేవు వాళ్ళకి. జస్ట్ మీకు ఆ హైట్ ఎంత ఉంది, అది ఎంత స్ట్రాంగ్ బిల్డింగ్ ఉందని చూపించడమే నా చిన్న ప్రయత్నం ఇది. సో ఇదండి మన టెంపుల్ ఆఫ్ ఎయిర్పోర్ట్ యొక్క చరిత్ర. ఒక వార్ని కూడా తట్టుకొని నిలబడగలిగిన ఒక ఘన చరిత్ర అనుకోవచ్చు. అండ్ ఇది ఇంకా చాలా దృఢంగా ఉంది, స్టిల్ యాక్సెసిబుల్గా ఉంది. బట్ దే క్లోజ్ ఇట్ ఇన్ 2008. నేను మీకు ముందుగా చెప్పినట్టు మీకు ఇలాంటి హిస్టారిక్ బిల్డింగ్స్ చాలా నేను తీసుకురావాలనుకుంటున్నా. డాక్టర్ వరప్రసాద్ గారు సజెస్ట్ చేసినట్టు ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇట్. అండ్ మీకు త్వరలోనే చూపిస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ us in Facebook, Instagram, and do visit our website chasingrainbowswithus.com. As usual, please do like, share, comment and subscribe to support me. Thank you so much for watching. Until next vlog, bye bye.